ఒక్క నిమిషం అండి, రాజ్ కుమార్ గారు రెస్పాండ్. కాదండి, ఇప్పుడు మా ఇందాక మన రాష్ట్రాన్ని వేరే వాళ్ళ నీతులు చెప్తున్నారు మాకు. ఒక్క నిమిషం నీతులు రామ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. వాళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం. ప్రజలకు తెలుసు ఎవరు నీతులు చెప్తున్నారు. నాగేంద్ర గారు బీజేపీ ఆయన మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. రెండు చోట్ల పోటీ చేసిన అప్పుడు కూడా కొట్టారు, ఎందుకంటే ఎక్కువ కూడా 2 సార్లు పోటీ చేసిన దగ్గర కొట్టారు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. 151 పడగొడితే కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. ఓకే, 151 ఒకటిగా పోటీ చేశాడు, ఇప్పుడు కూడా ఒకటిగానే పోటీ చేశాడు. అప్పుడు ఒకటిగా పోటీ చేసి చేతగాక మళ్ళీ ముగ్గురుతో పోటీ చేశారు, వెనకాల ముగ్గురు పెట్టుకొని పోటీ చేశారు. అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది ప్రజలకి అర్థమైపోయింది. 4 రోజుల్లో అర్థమైంది. ముగ్గురు కలిసి పోటీ చేసినది మనం అనవసరంగా నమ్మామని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. అట్లా కాదు, ఇప్పుడు అప్పుడు ఒకటిగా పోటీ చేశారు, ఇప్పుడు ఒకటిగా పోటీ చేశారు. అప్పుడు మీరు ఒకటిగా పోటీ చేసి ఇప్పుడు ముగ్గురుగా 6గురుగా పోటీ చేశారు. అది తెలుసుకోండి మీరు. నేను ఇవాళ పాలన గురించి మాట్లాడుతున్నా, మీరు గతం గురించి మాట్లాడుతున్నారు. నేను గతం గురించి మాట్లాడను. నేను ఇవాళ జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడుతున్నా, ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతున్నా, మహిళలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతున్నా, మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నా, ఎస్టీల హక్కుల గురించి మాట్లాడుతున్నా. మన చేతగారు గురించి మాట్లాడతాం. చేతనైన వాళ్ళు ఇవాళ గురించి మాట్లాడతారు. చేతగాని వాళ్ళు గతం గురించి మాట్లాడతారు. డైరెక్ట్ రామ్ కుమార్ గారికి ఇవ్వండి. గతం గురించి మాట్లాడతారు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి, బీజేపీ ఆయన మాట్లాడుతున్నారు, రామ్ కుమార్ గారు మాట్లాడతారు, వెయిట్ చేయండి. రామ్ కుమార్ గారు, ఇందాక చివరిలో ఏదో ప్రత్యేక హోదా అనే మాట ఎక్కడో వినపడింది. మరి గత 5 నెలల్లో వీళ్ళు ఏం పీకారు? సరే ఇచ్చి అన్యాయం చేసేది మీరు కదా, ఎన్నో సార్లు అడిగాను. అన్యాయం చేసేది మీరు కదా. ఒక్క నిమిషం ఏం లేదు రామ్ కుమార్ గారు మళ్ళీ ఆ ఇష్యూలో కాదండి, మళ్ళీ ఆ ఇష్యూలోకి వెళ్తే మీరు బీజేపీ ప్రతినిధిగా మళ్ళీ ఆ ఇష్యూలోకి వెళ్తే అది మీరు ఇవ్వాల్సింది కదా, ఇంకా అది వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది. ప్లీజ్, దానికి కూడా సమాధానం ఉన్నదని చెప్తారండి. సరే, ఇప్పుడు ఇందాక వివరాలు అడిగారు, కొన్ని వివరాలు నేను కొన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇచ్చాను. దానికి వారు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ ఇస్తే దానికి ఛాలెంజ్ చేస్తే రమ్మంటే రారు. ఇంకెలా మాట్లాడాలంటారు? మళ్ళీ టాపిక్లు రకరకాలుగా తీసుకుపోతా ఉంటారు. ఇందాక బియ్యం కోసం సాక్ష్యాలు దొరికినాయి అంటారు. 215 కోట్ల అక్రమ 215 కోట్ల వాల్యూ గల అక్రమ నిల్వలు అక్కడ దొరికినాయి అని చెప్పి డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. కానీ 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల బియ్యం దొరికింది. అది ఎలా దొరికిందంటే ఫార్టిఫైడ్ రైస్ అంతా సెంట్రల్ నుంచి వచ్చే ఫార్టిఫైడ్ రైస్ ట్రేసెస్ నూకల రూపంలో అందులో దొరికినవి. అవే సాక్ష్యాలు. బియ్యం అంతా కూడాను ఏమన్నా లిస్ట్ తీసుకుంటే ఒక 8 కంపెనీల పేర్లు అందులో ఉన్నాయి. సరళ అని రామ్ కుమార్ గారు రేపు బడ్జెట్ ఉంది, చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది అని అలొకేట్స్ ఏమైనా చేస్తున్నారా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కదా, నలుగురితో పాటు నారాయణ? ఓకే, ఏమంటే వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏమేం కావాలనే దాని మీద, బడ్జెట్ లో ఏమేమి అలొకేషన్స్ కావాలనే దాని మీద మాట్లాడారు. ఈ రాష్ట్రానికి కొత్త హైవేస్ నిన్నదాకా వండదాకా కూడా మాట్లాడి కాకుండా ఇంకా కొత్త హైవేస్ ఇంకొక 2 ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రాజధాని నుంచి బయటికి ఇన్ అవుట్ వెళ్ళడానికి ఇంకొక 2 ఎడిషన్లు వేశారు. అవి కూడా రావాలన్నట్టుగా మాట్లాడుతూ వెళ్ళారు. ఏమండి, ఇప్పుడు అలాగే సెంట్రల్ నుంచి రావాల్సిన కేంద్ర సంస్థలు అన్ని కూడా వెంటనే ఇక్కడికి వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. వాటి బిల్డింగ్స్ అన్ని కట్టాలి. గతంలో కూడా కట్టలేదు. దానికోసమే న్యూ హైవేస్ కావాలని చెప్పి వారు వెళ్ళారు. 45 సంస్థలు వెంటనే అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి అనుగుణంగా భవనాలు ఇక్కడ కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. వన్స్ భవనాలు ఇక్కడికి వస్తే దానికి రామ్ కుమార్ గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది. లేదండి బానే ఉంది. ఓకే, మాట్లాడండి. బానే ఉంది. ఏమంటే అక్కడ క్వార్టర్స్ కడితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ కింద ఉన్న వర్కర్స్ అందులో కూడా అక్కడికి వస్తే కనుక ఇప్పుడు కాదండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఢిల్లీ టూర్ ఏమైనా ప్రత్యేకత ఉందా? ఏమన్నా ఉన్నదా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దానికి ఏంటంటే జలజీవన్ శక్తి మినిస్ట్రీ వారితో పాటు ఒక మీటింగ్ కాల్ చేశారు. వాళ్ళ మినిస్ట్రీకి ఉన్నదనేది జలజీవన్ శక్తి కింద ఇక్కడ దారుణమైన అవినీతి జరిగింది. రాయలసీమ రీజియన్ లో పనులు జరగకుండానే కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇచ్చేశారు. వాటి పైన వీళ్ళ యూసీల్ సర్టిఫికెట్లు ఇంకా ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు ఇవ్వాలంటే అవి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పనులు జరగలేదు. అవన్నీ కూడా సమీక్షించడానికి ఒకసారి మీరు వెళ్తున్నారు. అందులో కూడా అవినీతి అంతా కూడా రేపు ఎల్లుండో బయటపడుతుంది. వీళ్ళేం కంగారు పడక్కర్లేదండి. ఓకే ఓకే. ఇప్పుడు బీజేపీ వారు మాట్లాడుతూ రైస్ గురించి ఏదో సమాధానం చెప్తున్నారు. ఆయన కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఇది బిజినెస్ జరుగుతోంది. ఒక తరం కాదు, తండ్రి తాతల గురించి చేశారు. ఇవాళ కక్ష సాధింపే కాకపోతే బీజేపీ వారు కూడా గవర్నమెంట్ లో మీరు ఏం చేశారు? గవర్నమెంట్ లో మీరు కూడా ఉన్నారు కదా. 2019-24లో ఉన్నారు కదా మీరు. 2021కి 60% ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఆ ఎక్స్పోర్ట్ పెరిగిన బియ్యంలో ఏం తెలుసండి? ఓన్లీ రైస్ కూడా ఏంటి తెలుసండి? అందులో మోర్ దెన్ 70% ఫార్టిఫైడ్ రైస్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన FCI ద్వారా సేకరించి వచ్చిన రేషన్ షాపులకు ఇచ్చే ఉచిత బియ్యము. ఇదే జరిగితే మీరు ఏం చేస్తారన్నా? 14-19 మీరు ఏం చేశారు? 19-24 మీరు ఏం చేశారు? అడుగుతున్న సమాధానం చెప్పాలి. మీరు ఇవాళ ఏదో బ్రహ్మప్రదార్థాన్ని తయారు చేసినట్టుగా చెప్పకండి, మీరు కనిపెట్టినట్టుగా చెప్పకండి అన్న. గ్రహంలో ఫోన్ కనిపెట్టినట్టుగా మీరు చెప్పొద్దు అంటున్నా. నేను ఏమంటానంటే 14-19 మీరు ఏం చేస్తున్నారంట? చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన రూల్స్ ప్రకారం వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు దాన్ని ఈ రోజు ఏదో కొత్తగా ఏదో కనిపెట్టినట్టుగా, ఏదో సాధించినట్టుగా, ఏదో ఉద్ధరించినట్టుగా, ప్రజలు మేలు చేస్తున్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో ఏ వ్యాపారులు కూడా బాగుపడకూడదు, వ్యాపారాలు మరుగున పడిపోయేటట్టుగా వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. వ్యాపారస్తులు కూడా ఈ రాష్ట్రం భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. రాష్ట్రానికి నష్టం తప్పు కదా. మీరు అవలంబించే పద్ధతి తప్పు కదా. వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయాలి తప్ప వ్యాపారస్తుల్ని మీరు మోసం చేస్తే ఎట్లా, దాడులు చేస్తే ఎట్లా, భయపెడితే ఎట్లా? చెప్పడం కాదు, ఫిగర్స్ చెప్పానండి. 2 ఫిగర్స్ చెప్పానండి. మీ ఫిగర్స్ అందరి దగ్గర ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు? రాంకుమార్ గారు వర్మ గారు ఒక్క నిమిషం. ఊరికే వర్మ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారండి. లేదు ఉన్నారా? ఇది వీడియో ఆఫ్ అయిందండి వర్మ గారు. వీడియో ఆఫ్ అయింది వర్మ గారు. ఓకే మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, ఆఫ్ అయిపోయింది. ఓకే నాగేంద్ర గారు, అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి, ఇంక ఇలాగే ఉంటుందా? నాగేంద్ర మీ వాయిస్ మ్యూట్లో ఉంది. PCR హలో మాట్లాడండి. మాట్లాడండి నాగేంద్ర గారు. సార్, వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు నిజంగా ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే రేపటి నుంచి అసెంబ్లీకి రండి. ఇక్కడ ఎవరో గాలి కబుర్లు 4 రాసుకొని వచ్చి గాలి మాటలు మాట్లాడదు. ఇందాకన్నారు ఆయన గాలి కుదిలేశారు ప్రజలు. నిజంగా గాలి కుదిలేసే గాలి మాటలు అన్నాను చెప్తా వినండి. చేతగానాలకే గాలి మాటలు, సమస్య మీద అవగాహన ఉంటే చేసే నైతిక చేయండి. ఓకే ఒక్క నిమిషం. ఈ గాలి మాటలు ఇవన్నీ చెప్పండి. ఆయన ఏం చెప్తారు వినాలి కదా. మాటలు ఇవన్నీ ఒక్క నిమిషం మాట్లాడండి నాగేంద్ర గారు. బాబు ఇంతలా ఇంకా దేనికి పుట్టినట్టు పుట్టింది తలకాయ అని నేను చెప్పలేను. ఆ పదం నేను వాడలేదు. ఓకే మాట్లాడండి. నాగేంద్ర గారు పర్సనల్ గా వద్దు ప్లీజ్, పాయింట్ లోకి రండి. ఏం పర్సనల్ అండి? బుద్ధి లేదా అన్నాను. నేను మాట్లాడి ఈ మాటలేదంట. మీకు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు చేతనైతే, నీకు అవగాహన ఉంటే నేను అడిగిన సమాధానం చెప్పు. ఈ గాలి, చెత్త, బుద్ధి నేను మాట్లాడలేనా? నాకు రావా? నేను మాట్లాడను. నాకు ఇంజిత్ జ్ఞానం ఉంది, ఇంజిత్ జ్ఞానం ఉంది. నేను మంచిగా మాట్లాడతా, లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు. అదే అర్థమైంది. ఎందుకంటే మీకు చేత కాదు, ఇదే చేత కాదు మీకు. మీ నైజం ఇంతే, మీ క్యారెక్టర్ ఇంతే. గాలి కుదిలేసినాడు అన్నాడు. ఇలాంటి గాలి మాటలు మాట్లాడే పోలుగాళ్ళని మేము లెక్క చేయం. నిజంగా నిరూపించాలి. రేపు అసెంబ్లీకి రమ్మనండి. దమ్ముంటే ప్రభుత్వం ఎవరికి గాలి కుదిలేసినాడో 11 మందిని వచ్చి అడిగే దమ్ముంటే ఆ నాయకుడికి రమ్మనండి. ఎవరు
11 మంది wait, 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు అడగాలి. కొడాలి, చంద్రబాబు నాయుడు గారు నాని, దాడి పెట్టి ఏమండి, అసెంబ్లీకి వస్తే వాళ్ళకు తమ్ముడు కోర్టుకి చేసి ఎవరు గెలిచిన వాళ్ళు వెళ్తారండి? వచ్చి మీరు ఇదే ఛానల్లో కాదు, కాదు. వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? ఈ మాటలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రమైనా చావు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి నీకు 11 స్థానాలు ఇచ్చిన ప్రజల తరపున వచ్చి అసెంబ్లీలో వర్మ గారు ఇక్కడ ఏదో గాలి కబుర్లు కాదు. వర్మ గారు ఏంటి అసెంబ్లీ సెషన్స్ ఇలాగే ఉంటాయా? రండి మా నాయకులు సమాధానం చెప్తారు. అసెంబ్లీ సెషన్స్ 164 మంది చంద్రబాబు సమాధానం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. ఓకే వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలన్నారు. అక్కడ ప్రోటోకాల్ లేకపోయినా సరే ఆయన్ని గౌరవంగా అక్కడ వరకు వెహికల్ వచ్చి ఆయన లోపలికి వచ్చే విధంగా చేసిన సంస్కృతి తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అసెంబ్లీ రన్ చేసినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు ఒక రౌడీలాగా గూండాలాగా ప్రవర్తించి చంద్రబాబు నాయుడు గారిని, మా భువనేశ్వరి మేడం గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంగిజ్ఞానం లేకుండా, ఇంత కూడా సంప్రదాయం సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు మనసు క్షోభించి ఆయన శపథం చేశారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి గాని అసెంబ్లీకి వస్తాను, ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి పద్ధతులు ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాల్లో నేను అసెంబ్లీలో ఎక్కడ వినలేదు, దేవాలయం లాంటి అసెంబ్లీలో, అంచేత నేను రానని ఆయన శపథం చేశారు. ఈవేళ 160 సీట్లతో అసెంబ్లీకి వచ్చాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆ విధంగా ప్రవర్తించలేదు, అతనికి గౌరవం ఇచ్చారు. ఓకే మీరు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడండి అని చెప్పారు. ఈయనకేంటంటే వ్యక్తిగతంగా ఈ కేసులు ఇవన్నీ ఉండడం వల్ల ఆ కేసులు మళ్ళీ ఇప్పుడు ఏ వాయిదాలు వస్తాయో, ఎక్కడ ఇప్పుకుంటామో, వీటన్నిటి మీద అదే విధంగా సరి చేసుకోవడానికి పోయి బెంగళూరులో కూర్చోవడానికి ఇది ఒక నెపం అంతే. ఒక నిమిషం, రేపు అసెంబ్లీకి రావట్లేదా? తప్పనిసరిగా ఇప్పుడు అసెంబ్లీకి మా లీడర్ ఆయన చెప్తారండి, ఆయన అడిగితే కలబడతారు. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు రేపు వస్తున్నారండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అసెంబ్లీకి వస్తున్నారట. క్షమాపణ చెప్పారు దెబ్బలు తిన్నారా ఆ వ్యాఖ్యల మీద. ఆయన ఏదో చెప్తున్నారు ఏంటండి? అసెంబ్లీకి రమ్మనమని అడిగిన ఎమ్మెల్యే గాని ఎవరు గాని ఆఖరికి మూర్తి గారు అన్నా సరే రూమ్ లో తీసుకెళ్లి కొడతాడని ధైర్యం. ఈ తప్పుడు ప్రచారం ఆపుకోవాలి మీరు అంటున్నా. ఇప్పుడు మీరు ఏదో గెలుపు వచ్చిందని చెప్పేసి అహంకారం పోయి తలకెక్కని ఇష్టం వచ్చినట్టు ఏది మాడితే అది మాట్లాడితే అందరినీ మళ్ళీ క్లీన్ స్వీప్ ఓడిస్తారు. ఆ వ్యాఖ్యలు అయితే అసెంబ్లీలో వ్యాఖ్యలు అన్నారో ఎమ్మెల్యే మనస్తాపానికి గురై సారీ చెప్పాడు. అది పట్టించుకోకుండా ఒకటే పాట పాడుతూ ఉంటే, పాత పాట పాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదట. దీన్ని విస్మరించి మీరు ఏదో గెలిపించారు కాబట్టి అని చెప్పేసి అహంకారంతో